బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో హైడ్రా బుల్డోజర్ కి సంబంధించి అవును వీరవరపుపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ ఇంటిని కూల్చేందుకు అధికారులు యత్నించారు. కూల్చివేతలను అడ్డుకున్నారు ఇంటి ఓనర్ను ఈడ్చికెళ్లారు పోలీసులు. అధికారులు పోలీసులపై తిరగబడ్డారు స్థానికులు. గొడవ పెద్దది కావడంతో వెనక్కి వెళ్లిపోయారు పోలీసులు. లేడీ కానిస్టేబుల్ తనపై పెట్రోల్ పోసిందంటూ ఇంటి ఓనర్ రమణమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి గొడవ హైకోర్టులో ఉందన్నారు రమణమ్మ. ఈ నెల 18 వరకు టైం ఇచ్చారని, తర్వాత ఇల్లు కూలుస్తామన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి అక్కడ ఘటనా స్థలంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అక్కడ స్థానికులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఇలా ఉదయం బాబు నేను పాస్ పని చేసుకుంటాను బాబు, బ్యాంక్ వాళ్ళలో ఉంటానండి ఉదయం మాటలు. అప్పటికి మా అబ్బాయి ఫోన్ చేశాడండి, అమ్మ ఇలాగ మున్సిపాలిటీ నుంచి వచ్చారమ్మా, మనుషులు వచ్చారు, నువ్వు తొందరగా రా అంటే నేను అక్కడ పొయ్యి మీద తొందరగా కడేసి పరిగెట్టుకుంటూ వచ్చేసాను బాబు. వచ్చేటప్పటికి కమిషనర్ గారు, పోలీసు వాళ్ళు, ఎస్సీ గారు, సిఐ గారు వీళ్ళందరూ ఉన్నారు బాబు ఇదిగో మరి నాకు 27న హైకోర్టుకి రమ్మని నాకు కాగితం వచ్చిందండి. నేను వెళ్ళాను బాబుయా. వెళ్తే నాకు బాబు నేను లాయర్ని నాకు చదువుకోలేదు బాబు, నేను లాయర్ని పెట్టుకుంటాను, నాకు కొంచెం గడువు ఇప్పించండి బాబు అంటే 18వ తారీఖు రాశారు బాబు అని ఇది జరిగింది వీళ్ళకి చెప్పుకున్నాను బాబు. కమిషనర్ గారికి, సిఐ గారికి చెప్పానండి. చెప్పినా సరే వాళ్ళు ఏమి వినిపించుకుంటాం లేదు బాబు, నా మాట వినిపించుకుంటాం లేదు. నాలుగు పని వాళ్ళు తాలే సక్క పెడుతున్నారండి. ఆడ కానిస్టేబుల్ అయితేనండి పక్కనే పెట్రోల్ బాటిల్ ఉందండి, పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నాను బాబు, నేనే పెట్టుకున్నాను. నన్ను కానీ నా ఇల్లు మీద కానీ మిశ్రమం మీరు వచ్చేలా ఉంటే నా ఇల్లు నేను పాసు పనులు చేసుకుని నేను కొట్టుకున్నాను. నా భర్తకు చూస్తే షుగరు, నా ఇల్లు నా పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, నేను చాలా కాళ్ళు ఎళ్ళపడ్డాను బాబు వాళ్ళ మీద. అయినప్పటికీ వాళ్ళు అస్సలు కనికరించట్లేదండి. నా పిల్లలు ఎలా చచ్చిపోతావు, నాకు ఇల్లు బలపడుతుంది. నేను చాలా బ్యాంకులో లోన్లు తెచ్చేసుకున్నాను. ఎంతకు వాళ్ళు వెళ్ళబడినా కూడా నమ్ముతూ లేదండి. అలా అసలు నా మాట పట్టించుకుంటాం లేదండి. మీరు ఇలాగే బెదిరిందని పెట్రోల్ వేసేసుకుంటానని అన్నాను బాబు. నువ్వు వేసుకోవడం ఎందుకు, నేనే వేసేస్తాను, మీరు ఇలా బెదిరించిన మాలు లంచిల్లారని వీళ్ళ గుండెల మంచికి ఎందుకు చేసిన. చాలా ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇంటి ఓనర్ రమణమ్మ. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. కాకినాడ జిల్లా తునిలో బుల్డోజర్ కలకలం రేపింది. వీరవరపుపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ ఇంటిని కూల్చేందుకు అధికారులు యత్నించారు. కూల్చివేతను అడ్డుకున్నారు ఇంటి ఓనర్ రమణమ్మ. ఇంటి ఓనర్ను ఈడ్చికెళ్లారు పోలీసులు. అధికారులు పోలీసులపై అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొడవ పెద్దది కావడంతో వెనక్కి వెళ్లిపోయారు పోలీసులు. లేడీ కానిస్టేబుల్ తనపై పెట్రోల్ పోసిందంటూ, దాంతోపాటు అవమానకర రీతిలో దూషించిందంటూ కూడా ఆ ఇంటి ఓనర్ రమణమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి గొడవ హైకోర్టులో ఉందని కూడా ఆవిడంటున్నారు. ఈ నెల 18 వరకు టైం ఇచ్చినప్పటికీ, తర్వాత ఇల్లు కూలుస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఇంతకీ ఏం జరిగింది? అక్కడ పోలీసులు ఎందుకు అంత ఉద్రిక్తంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? సచిన్, ఏదైతే తునిలో బుల్డోజర్ కలకలం రేపిందని మనం ప్రధానం చెప్పాలి. ఈ పేరు వినగానే మొత్తం ఎక్కడ చూసినా సరే మొత్తం బాధితులు ఎవరైతే అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. తునిలో వీరవల్లిపేటలో ఇదే సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకుంటే వీరవరపుపేటలో ఏదైతే ఉందో అక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి సైట్ ఆక్రమించారని ఒక పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఆ యొక్క ఒక ఇంటిని రమణమ్మ అనే ఒక సంబంధించినటువంటి ఇంటిని
కూల్చేందుకు భారీ బుల్డోజర్తోని భారీగా పోలీసు బలగాలతోని మొత్తం అంతా కూడా ప్రవేశించినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇంటిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ఇంటి యజమాని రమణంతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యంలోనే పోలీసులకి అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మొత్తం అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఒకరికొకరిపై తోపులాట చేసుకుంటూ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమాని రమణంతో పాటు కొంతమందిని పోలీసులు అతి కిరాతనంగా ఈడ్చుకెళ్లారంటూ వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో మేమంతా కూడా మా యొక్క స్థలంలోనే మేము కట్టుకున్నాము, ఇది ఎటువంటి ప్రభుత్వ స్థలం కాదని కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఏదైతే ఇచ్చిందో వాళ్ళందరూ కూడా ఈ విధంగా వచ్చి మాపై ఈ అక్రమంగా మొత్తం మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా దీన్ని అయితే కూల్చివేస్తున్నారని బాధితులు అయితే చెప్తున్నారు. మేమంతా కూడా సొంత స్థలంలోనే అలాగే అధికారుల పర్మిషన్తోనే మేమంతా కూడా కట్టుకోమని పక్కన చెప్తున్నారు. కానీ అధికారులు అయితే ఇదంతా కూడా కోర్టుకి వెళ్ళింది. కోర్టులో హైకోర్టులో ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలోనే జిల్లా అధికారులు అలాగే మున్సిపల్ అధికారుల ఆదేశాల ప్రకారంగానే మేమంతా కూడా పోలీసులు మొత్తం అందరినీ తీసుకొని వచ్చి ఎక్కడైతే అక్రమాలకు గురవై అక్కడ ప్రాంతాన్ని కూడా కూల్చివేస్తున్నామని మున్సిపల్ అధికారులు అయితే కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కోర్టు అయితే 18 వీళ్ళు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రమణమ్మ ఎవరో మేమంతా కూడా ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, మేము కూడా కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలోనే 18కి అయితే మాకు వాయిదా వేస్తారు. 18కి మాకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, మాకు ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా చూపించారని ఓ పక్కన చెప్పుకున్నా వినకుండా సరే పోలీసులు అయితే ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళంతా పెట్రోల్ పోసుకుని ఏదైతే మొత్తం అంతా కూడా ఈ విధంగా ఆపకపోతే మేము కాల్చుకుని ఈ విధంగా చనిపోతామని ఓ పక్కన రవణమ్మ చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ కూడా దురుసుగా ప్రవర్తించిందని అక్కడ ఉన్నటువంటి రవణమ్మ కూడా ఆరోపిస్తున్నారు. ఏదేమైనా దీనిపై మొత్తం అంతా కూడా ఇప్పుడంతా కూడా ఆ యొక్క ప్రాంతంలో వీరవరపుపేటలో మొత్తం ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేస్తుంది. పోలీసులకి స్థానికుల మధ్య ఇంకా వాగ్వాదం అయితే కొనసాగుతుంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అంటే 18వ తేదీ తర్వాత వాయిదాకి వెళ్ళిన తర్వాత కోర్టుకి ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా మేము దాన్ని తీసేయాలా లేదంటే ప్రభుత్వ స్థలం మాకు ఉన్నటువంటి కాగితాలన్నీ చూపించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ అధికారులు అయితే వీరందరూ కూడా కోరడం జరిగింది. కానీ అక్కడ పోలీసులకు ఇద్దరికి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి దీని కాగితాలు అన్ని కూడా చూపించిన తర్వాత 18వ తేదీ తర్వాత మళ్ళీ నిర్ణయం ఏంటనేది కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. సచిన్. రైట్ ప్రకాష్, ఇదే అంశానికి సంబంధించి ఆ ఇంటి ఓనర్ రమణమ్మ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆమె ఆవేదన చూద్దాం. నీ యాక్షన్ నాకు తెలుసా అంటుంది బాబు. సిఏ గారు, ఎస్సీ గారు, కమిషనర్ గారు, మున్సిపాలిటీ స్టాఫ్ అందరూ చూస్తున్నారు బాబు. అందరూ ఉన్నారు అక్కడ, మా వాళ్ళు అందరూ కూడా ఉన్నారండి చూస్తున్నది. ఆవిడ అస్సలు కనికరించలేదండి. నేను చచ్చిపోయాను, పని అయిపోయింది బాబు. అగ్గి పెట్టేమన్నా వీడియోలు కూడా ఉన్నాయి బాబు, వాళ్ళు కూడా తీశారండి. అగ్గి పెట్టేమన్నా అంటించేస్తానని మా అన్నయ్య అడ్డుగా వచ్చాడండి. మా 3 అన్నయ్య బాబు ఇతను మా చెల్లి చచ్చిపోద్ది అని అడ్డుగా వచ్చాడండి. మా ఎస్సీ గారు ఇలా పట్టుకొని లాగి సాగి ఇసిరేచ్చారండి మా అన్నయ్యని. ఆయన ఎవరో నాకు తెలియదు బాబు. సీఏ గారు, ఎస్సీ గారు కూడా నాకు సరిగా తెలియదు. చాలా గందరగోళం చేసేస్తున్నారు బాబు. ఒక మిషన్ తో వచ్చేసారు బాబు. మిషన్ అడ్డంగా వెళ్ళానని పెట్రోల్ వచ్చేసిందండి ఆవిడ. నేనేం చేయను బాబు. నేను అంటే ఎందుకు కూలుస్తున్నారని వచ్చారమ్మా బాబు? కాగితాలు వచ్చినాయి, మాకు ఆర్డర్ వచ్చింది అంటున్నారు బాబు. మా దగ్గర కాగితాలు చూపించుతున్నామండి. అర్జున్ రావు అన్న అతనితో మధుబాబు, లాయర్ మధుబాబు పెట్టిస్తున్నాడండి ఇవన్నీ. నేనేం చేయబాబు, నాకు న్యాయం చేయండి బాబు. తెరపల్లి అర్జున్ రావుతో పెట్టిస్తున్నారండి ఇవన్నీ. లాయర్ మధుబాబు పెట్టిస్తున్నాడు బాబు. ఇప్పుడు ఏమంటారు? ఇసుక పట్ల మధుబాబు బాబు లాయర్ అండి అతను. రోజుకు ఒక కాగితం పంపిస్తాడు బాబు. పోస్ట్ మన వస్తే నాకు దడొచ్చేస్తుంది, నాకు గుండె ఆగిపోయేలా ఉన్నది. ఏ లెటర్ తెస్తాడని పంపించేస్తుందండి నాకు. ఇల్లు పైది ప్లాన్ లేకుండా కట్టారని కాగితం తెస్తున్నాడు బాబు లాయర్ మధుబాబు. ఇంటి పైన ప్లాన్ లేకుండా కట్టారు అని పెడుతున్నాడు అంట బాబు. అది నేను మున్సిపాలిటీ వారు ఫైన్ ఎత్తే నీకు కడేసుకుంటారని నేను సిద్ధంగా ఉన్నాను బాబు. వాళ్ళు ఏమైనా అది ఫైన్ వేయట్లేదని నేను ఇంటి పన్ను కూడా కడుతున్నాను బాబు. అందరికంటే కూడా ఎంత ఎక్కువ రెట్టింపులతో నేను 14,000 చిల్లర కడుతున్నాను బాబు. సంవత్సరానికి ఇంటి పన్ను కడుతున్నానండి. ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు బాబు. ఫైన్ ఏదో ఎత్తి నేను కడేస్తానని కూడా చెప్పాను బాబు. అదేమి వినిపించుకోలేదు బాబు. ఇప్పుడు మీరు ఇంటి పన్ను కడుతున్న బిల్డింగ్ నే కూల్చేస్తారు? అవును బాబు, ఇంటి పన్ను కడుతున్నాను బాబు. 14,000 కడుతున్నాను బాబు సంవత్సరానికి ఇంటి పన్ను.
దానికి అంత ఎక్కువ ఉన్నదండి ఇంటి పన్ను. అయినప్పటికీ నేను కడుతున్నాను బాబు. ఐస్పట్ల మధుబాబు అన్న అయినా తెరపల్లి సూరిబాబు నా మీద ముందోసారి కేసు పెట్టాడు సార్. ఇది ముందోసారి కేసు పెడితే నన్ను 13 సంవత్సరాలు కోర్టు తిప్పాడండి. 13 సంవత్సరాలు కోర్టు తిప్పగానే మొన్న నేను కేసు కొట్టేశారు. అది నా కేసు కొట్టేశారండి. నా కేసు కొట్టేశాక పక్క స్థలం వాదించడానికని వచ్చి ఇరికి స్థలం కొన్నాడండి ఇసుకపట్ల మధుబాబు. ఇరికి స్థలం కొని ఇక్కడ ఈ సొంత స్థలం మాదని మేము కోర్టులోని మేము వాదించుకునేటప్పుడు అతనికి ఈ స్థలం రోడ్ రన్ అతనికి ఎలాగెళ్తుందండి? ఇది రోడ్ రన్ అతను పెట్టి నా కేసు కోర్టు వారు సర్వే గారిని పెట్టి ఇది ఆవిడ సొంత స్థలమా కాదా అని వెళ్ళి ఎంక్వైరీ చేసి రమ్మని సర్వే గారిని పంపించి సర్వే చేసి నా స్థలం నాకు హ్యాండ్ ఓవర్ చేసిందండి కోర్టు మేడం గారు. మా సొంత వీళ్ళది ఇది సొంత స్థలం వీళ్ళది ఈ స్థలం అని మాకు ఇచ్చేసారండి. మా స్థలం మాకు ఇచ్చేగానే అప్పుడు నన్ను వదిలేసి మా సెల్లి పడిపోయాడండి. అప్పటి నుంచి 2 సంవత్సరాలు పెట్టి మా సెల్లిని ఇలా ఏడిపిస్తున్నాడండి అతను. మా ఇద్దరు ఇల్లులు ఇక ఇలాగే ఉంటాయండి రెండును. నా ఇల్లు ఒక దగ్గర మా చెల్లి ఇల్లు ఒక దగ్గర కాదండి, 2 ఇల్లులు ఇలాగే ఉంటాయండి, సమానంగా ఉంటాయండి. కాలితే తమరు వచ్చి మీరు చూడండి. ఆ ఇసుకపెట్టెల మధుబాబు వల్ల మేమందరమీ కూడా మాకు చాలా భయంగా రాత్రులు తింటున్నామా లేదో మమ్మల్ని అడగొద్దండి, ఊర్లో వాళ్ళందరినీ అడగండి. చాలా మా ప్రాణగండం కింద ఉందండి ఆ ఇసుకపెట్టెల మధుబాబు వల్ల. మరి ఏ చర్యలు తీసుకుంటారో పై అధికారులు మీరు తెలిసి బాబయ్య మాకు న్యాయం చేయమని మిమ్మల్ని అందరినీ మీ కాళ్ళు ఎట్టుకోమన్నా పట్టుకుంటాం బాబయ్య. మేము మీరు అది ఆ ఒక్క పని చేయండి బాబయ్య మాకు చాలు. కుక్కలేని అలా ఉంది సార్. మా ఇద్దరు దగ్గర పోలీసులు మా దగ్గరికి వచ్చేస్తుంది. నేను చంపేసి పొడిచిందని మా చెల్లి అడిగి పడుకుంది. అమ్మ బుజ్జి నువ్వు పడిపోతుందని మా చెల్లి వెనక నేను వెళ్ళానండి. కానీ పోగులా పడ్డాం. పోలీసులు అయితే ఒక్కరిని ఏమనలేదండి. మేము ఎవరిని పోలీసులు అందరూ అలా ఉన్నారండి. అంత ఎర్రకున్న ఆవిడ ఒక వెనక లాగేసిన లోపల ఉన్న పోలీసులు లోపల మాట్లాడలేదు. నన్ను అక్కడి నుంచి ఎవరో తెలియదు అక్కడికి లాక్కుంటూ దోచుకుని లాక్కుంటే బర్రమని తీసుకుని వచ్చాడండి. ఆ పోలీసులు ఒక మాట కూడా అంటే క్రికెట్లోకి చూడండి. నేను ఫలితం అంటే నేను అన్నదాన్ని నేను అనుకుంటాను. ఆ ఫలితం కూడా అనలేదు. నేను మా చెల్లి వేసేసుకుంటుందని వెళ్ళి అడ్డంగా పడిపోయి హాస్పిటల్కి వస్తే ఈవిడికి నాకు రాయనన్నారు. రాయట్లేదు బాబు. చూపించినా కూడా ఒక ఇంటికి చేశారు పక్క వెళ్ళిపోండి అన్నారు. ఒక ఇంటికి చేసి పక్క వెళ్ళిపోండి అన్నికి అవసరం లేదన్నారు. మా సొంత స్థలం బాబు, అది మున్సిపాలిటీ స్థలం కాదు, ఏమీ కాదు. అక్కడ రోడ్లు లేదు, పన్ను కూడా బాగా లోన నడుచుకోవడానికి దారి తీసాడు బాబు. అది మున్సిపాలిటీ స్థలం కాదు బాబు, మున్సిపాలిటీ రోడ్డు కాదండి. ఒకసారి తమరు వచ్చి చూస్తే మీకు అంత అర్థమవుతుంది. అన్యాయంగా నా ఇసుకపట్ల మధుబాబు ఇవన్నీ చేస్తున్నాడు బాబు. ఆల్రెడీ ముందు కేసు అయింది, చాలా కేసు కూడా